హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ నా గార్డెన్ నా ప్రపంచం. నా వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు నేను చూపించేది చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ప్రతి ఒక్క గార్డెనర్కి నేను మొక్కలు ఏ విధంగా మట్టిని కలుపుకొని నాటుకుంటాను, ఫాస్ట్ గ్రోత్ మంచి కాపు రావడానికి నేను మట్టిని ఏ విధంగా కలుపుకుంటానో ఈరోజైతే చూపిస్తాను. ఇదైతే వరి పట్టండి. ఇక ఇది వచ్చేసి మన కిచెన్ వేస్ట్, ఎగ్ షెల్స్ మొత్తం కంపోస్ట్ అయిపోయాయండి. ఎగ్ షెల్స్ కంపోస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. ఇదైతే ఎండిన పేడ అండి. ఇక ఇది వచ్చి మట్టి ఇసుక రెండు కలిపింది. ఇక ఇవి వేపకాయలండి. వేపకాయలంటే ఓన్లీ తొక్కేనండి, సీడ్స్ అయితే లేవు. సీడ్స్తో పాటు పెట్టేస్తే సీడ్స్ అయితే జర్మినేట్ అయిపోతాయి. అందుకని నేను సీడ్స్ లేని వేప తొక్క అయితే తీసుకున్నాను. ఇవన్నిటిని బాగా కలిపానండి. చూసారా, అన్నీ కలిసే విధంగా బాగా కలిపాను. మట్టి చూసారా ఎంత గుల్లగా అయితే ఉందో. ఇక నేనైతే తక్కువ బడ్జెట్లోనే గార్డెనింగ్ స్టార్ట్ చేశానండి. అలాగే కంటిన్యూ అవుతున్నాను. ఇక నేనైతే ఎక్కువ ఎరువులు కొనను బయట నుంచి. కిచెన్ వేస్ట్ నుంచి కంపోస్ట్ తయారు చేసుకుంటాను, అదే యూజ్ చేసుకుంటూ ఉంటానండి. ఇక మనం కుండీలు అవి కొనాలంటే ఒక 40-50 రూపీస్ ఉంటే కానీ ఇంత సైజు కుండీలు రావండి. ఇవే అయితే వాటర్ క్యాన్స్ అయితే పాత సామాన్ల దగ్గర ఒక 10 రూపీస్ కానీ 20 రూపీస్ కానీ పెడితే ఈ బౌల్స్ అయితే వచ్చేస్తాయండి. ఇక నేను కలిపిన కంపోస్ట్ కానీ ఎరువులు కానీ మొత్తం ఈ విధంగా కలుపుకున్నాను కదా, ఆ మట్టి అంతా ఈ కుండీలో నింపుకుంటున్నాను. మనం మొక్కలు పెట్టే దేంట్లైనా సరే వాటర్ నిలబడకుండా ఉండేలా చూసుకోవాలండి. వాటర్ నిలబడిందంటే ఇక వేర్లు కుళ్ళిపోతాయి వాటర్కి. ఇక చూసారా, మట్టిని ఈ విధంగా నింపుకున్నాను. అదేవిధంగా ఈ కుండీలన్నీ నింపుకొని ఇప్పుడు మీకు చూపిస్తాను. చూసారా ఫ్రెండ్, నేను కుండీలు నింపేసరికి వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక మట్టి మీద అయితే పట్ట కప్పేశాను. ఒకసారి అసలు చూడండి ఎలా ఉందో. ఒక సైడ్ అయితే వర్షం పడుతుంది, ఇంకొక సైడ్ అయితే సూర్యుడు అయితే వస్తున్నాడు. అసలు వర్షం చూసారా, అసలు ఈ నెలంతా వర్షాలు పడుతూనే ఉన్నాయండి. టెర్రస్ మీద కూడా నీళ్ళు నిలబడిపోయాయి. మీకు కనిపిస్తుందో లేదో కానీ చూసారా, వర్షం అయితే విపరీతంగా పడుతుంది. ఇటు నుంచి సూర్యుడు చూడండి ఎలా చూస్తున్నాడో. ఇక ఈ కలిపిన మట్టిని ఒక 2 డేస్ పాటు వదిలేస్తానండి. చూసారా ఫ్రెండ్స్, నేను ఈ మట్టిని కలిపి కుండీల్లో నింపుకొని ఇప్పటికీ 3 డేస్ అయిందండి. ఎందుకు అలా వదిలేసానో కూడా చెప్తాను. ఇందులో అయితే క్యాలీఫ్లవర్ సీడ్స్, ఒక దాంట్లో టమోటా సీడ్స్ నారు పోసాను. ఇందులో అయితే రాడిష్ అండి. ఇవన్నీ నారు పోసుకున్నాను. ఈ టమోటా సీడ్స్ అయితే 3 రకాలండి. ఒకటి కుంకమి కేసరి టమోటా అండి, ఇంకోటి చాక్లెట్ టమోటా, ఇంకోటి ఎల్లో చెర్రీ టమోటా అండి. ఇలా 3 రకాల టమోటా సీడ్స్ అయితే నారు పోసాను. నాకు ఇచ్చేవాళ్ళు అలా కలిపేసి ఇచ్చారు. ఇక వాటిని ఇంకేం చేస్తానండి, అలాగే నారు పోసాను. ఇవి మంచిగా గ్రోత్ అయ్యి ఫ్రూట్స్ వచ్చే వరకు మనకి తెలియదు ఏ టమోటాలు వస్తాయో అని కూడా. ఏవి వచ్చినా బాధ లేదండి, 3 వస్తే బాగుంటుంది, ఏది మిస్ అవ్వకుండా. ఎందుకంటే నెక్స్ట్ టైం మళ్ళీ మనం గ్రో చేసుకోవాలంటే అన్ని రకాల టమోటాలు కావాలి కాబట్టి ఏది మిస్ అవ్వకుండా వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక ఇలాగే ప్రతి ఒక్క కంటైనర్లో టమాటా మొక్కలు అయితే పెట్టుకుంటున్నాను. అన్నీ పెట్టుకోవడానికైతే ప్లేస్ లేదండి. ఇక ఉన్న వాటిలో కొన్ని మొక్కలు మాత్రమే నాటుకుంటున్నాను. పెద్దగా ఉన్న టమాటా మొక్కల్ని తీసి నాడుతున్నానండి. ఇక చిన్నగా ఉన్నాయి, కొంచెం లేటుగా గ్రోత్ అవుతాయి కదా, ఆ లోపు ఏమైనా కుండీలు ఖాళీ అయితే చూసి పెట్టుకోవచ్చు అని చెప్పి పెద్దగా ఉన్న వాటిని తీసి నాటేస్తున్నాను. ఇప్పుడు 3 టమాటా మొక్కలు అయితే నాటేశాను. ఇక ఇవైతే పక్కన పెట్టేస్తానండి. ఇందులో అయితే క్యాలీఫ్లవర్ మొక్కలు అయితే నాటుతాను. ఇవి క్యాలీఫ్లవర్ అండి. ఇది చూసారా ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ అయితే. ఈ ఫ్లవర్స్ కూడా నేను ఫస్ట్ టైమే నాటానండి. ఇవి 3K ఆర్గానిక్స్ వారు ఇచ్చిన సీడ్స్ నుంచి గ్రో చేసిన ఫ్లవర్సేనండి. నేను ఒక 2 డేస్ పాటు ఎందుకు వదిలేశానంటే, నేను కలిపిన కంపోస్ట్ కానీ వరిపట్టు కానీ ఇవన్నీ హీట్ని కలిగి చేస్తాయండి. ఒక 2 డేస్ అలా వదిలేస్తే
కొంచెం హీట్ తగ్గిద్ది. మనం ఎమ్మటనే నాటేసామంటే ఆ హీట్ వల్ల మనం నాటిన మొక్కలు చనిపోతాయండి. అందుకని నేను ఎప్పుడైనా సరే మట్టి కలిపినప్పుడు ఒక 2 డేస్ కానీ 3 డేస్ కానీ అలా వదిలేస్తాను. ఇంకా టైం ఉంటే ఒక వారం రోజులైనా వదిలేస్తానండి. ఇంకా ఇప్పుడైతే ఒక 3 డేస్ అయింది కాబట్టి మొక్కలైతే నాటేస్తున్నాను. అదిగాక వర్షాలు కూడా పడుతున్నాయి కదండి. ఇక బాగా బతకాలంటే ఈ వర్షాకాలం వర్షం పడేటప్పుడు నాటుకుంటేనే మంచి గ్రోత్ అయితే ఉంటుంది. ఇక ఇవి వచ్చి రాడిష్ అండి. ఇవి చాలా చిన్నగా ఉన్నాయి, అయినా వర్షం పడుతుంది కదా బతుకుతీలని చెప్పి తీస్తున్నాను. చాలా సీడ్స్ వేసానండి, వర్షం దెబ్బకి చాలా పోయాయి. ఇక నేను టమాటా మొక్కలు ఇటు కాలీఫ్లవర్ మొక్కలు నాటుకున్నాను కదండి. ఇవైతే పైకి వెళ్ళి కొంచెం చెట్టులాగా వచ్చి కాయలు కాస్తాయి కదా. ఇవైతే భూమిలోనే రాడిష్ వస్తాయి కదా. అందుకని చెప్పి నేను ఎప్పుడు మొక్కలు నాటిన, వంకాయ మొక్కలు నాటిన, ఇలా టమాటా మొక్కలు నాటిన ప్రతి ఒక్క కుండీలో ఇలా పెట్టేసుకుంటానండి. రాడిష్ కానీ నారు ఉంటే మాత్రం మనకి ప్లేస్ తక్కువగా ఉన్నప్పుడు, ఇక ఎక్కువ మొక్కలు కావాలి అనుకుంటే మాత్రం ఇదే విధంగా ప్లాన్ చేసుకోవాలండి. చూసారా, మళ్ళీ ఇవి నాటాను కదా, మళ్ళీ వారం రోజులకి ఇవి ఎలా మంచిగా గ్రోత్ అయ్యాయో కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ టమాటా మొక్క ఒకటి ఉంది, ఇందులో కూడా పెట్టుకుంటున్నాను. ఇలా కానీ మనం నాటుకుంటే ఇటు టమాటాలు కోసుకోవచ్చు, ఇటు రాడిష్ వచ్చినప్పుడు రాడిష్ కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు. 2 మొక్కలు కూడా పెట్టుకోవచ్చు అండి. నేనైతే ఒకటే పెట్టుకున్నాను. ఇంకొన్ని కాలీఫ్లవర్స్ నారు ఉన్నాయి కదా, అవైతే తీసుకుంటున్నాను. ఒక ఫ్రిడ్జ్ బాక్స్లో కూడా క్రీపర్ వెరైటీ కాపైపోతే అది తీసేసాను. మళ్ళీ మట్టి కలిపినదంతా కుండీలో నింపుకున్నానండి. ఇప్పుడు ఈ నారు తీసుకెళ్ళి ఆ ఫ్రిడ్జ్ బాక్స్లో కూడా నాటుకుంటాను. చూసారా, ఇటు సైడ్వే నాటుకుంటున్నాను ఒక 5 మొక్కలు. ఇక మధ్యలో అయితే క్రీపర్ వెరైటీ పెట్టుకుంటే అవి పందిరి మీదకి వెళ్ళిపోతాయి కదా. ఆల్రెడీ ఇక్కడ చూసారు కదా, బీరకాయ సీడ్స్ నాటాను, జర్మినేట్ అయ్యాయి కూడా. ఇవి కూడా ఇంకా అవి క్రీపర్ వచ్చేస్తే పందిరి మీదకి వెళ్ళిపోతాయి. ఇవైతే ఇక్కడ కుండీలో ఉండిపోతాయి కదా. ఇక అలా ఏదైనా సరే కుండీలో మనం ఇలా 2 మొక్కలు 3 మొక్కలు ఇలా 2 కాపులు తీసుకునేలా పెట్టుకోవాలండి. ఇవి అంతకుముందు నాటుకున్న టమాటా మొక్కలండి. ఇదైతే చెర్రీ టమాటో అండి. ఈ మొక్క అంతా పాడైపోయింది చూసారా. ఇది రెడ్ చెర్రీ టమాటో, ఇదైతే మన నార్మల్ టమాటో అండి. వీటితో పాటు నేను నాటుకున్నాయి. ఇదైతే చూసారా గ్రేప్ టమాటో అండి, గ్రేప్ షేప్లో ఉంటుంది, ఎల్లో కలర్ది. ఇక మంచిగా పూత అయితే వచ్చేసింది, ఇంకా పిందెలు కూడా వచ్చాయండి. చూడండి కనిపిస్తున్నాయి కదా, పూత పిందె స్టార్ట్ అయిపోయింది. ఇక వాటితో పాటు నేను ఇక 2 మొక్కలు అయితే తెచ్చుకున్నాను నర్సరీ నుంచి. ఇదైతే లాంగ్ మల్బరీ అండి. నేను ఎప్పుడు మల్బరీ మొక్క తెచ్చుకున్నా నాకు ఎందుకో సరిగ్గా గ్రోత్ ఉండదు, మంచిగా కాయలు రావండి. ఇదైతే సెంటు విరజాజి, ఇది కూడా నాటాను, చచ్చిపోయింది, అందుకని మళ్ళీ తెచ్చుకున్నానండి. చూసారు కదా, ఇవి ఏవైనా కొత్త మొక్కలు తెచ్చుకున్నప్పుడు మన గార్డెన్లో మన మొక్కలతో పాటు ఒక 2 డేస్ 3 డేస్ని వాటిని అలాగే వదిలేయాలండి. ఎందుకంటే మన మొక్కలతో పరిచయం పెంచుకుంటాయి అని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం కూడా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు అందరిలో కలవడానికి కొంచెం టైం పడుతుంది కదా, అదేవిధంగా మన మొక్కలు కూడా అండి. ఇప్పుడు నేను కాలీఫ్లవర్ మొక్కలు నాటాను కదండి, నాటిన వారం తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. చూసారా మంచి గ్రోత్ అయితే ఉన్నాయి, ఫాస్ట్గానే గ్రోత్ అయ్యాయి కదా. ఇవైతే నేను నాటిన టమాటా మొక్కలండి. ఈ పింక్ కలర్ది ఈ పక్కన చూపిస్తున్నాను కదా, ఈ 2 టబ్బుల్లో నేను నాటినయండి. చూసారా మంచిగా గ్రోత్ ఉంది కదా. ఇక ఇవైతే ఎల్లో గ్రేప్స్ టమాటో మొక్కలు చూపించాను కదండి, మంచిగా పూత వచ్చాయి, పిందులు వచ్చాయి. ఇక పండినవి కూడా ఉన్నాయండి, అవి కూడా చూపిస్తాను. చూసారా ఎంత మంచిగా పూత వచ్చిందో. ఇక లోపల దాగి ఉన్నాయండి, చూసారా ఎల్లో కలరు, అసలు ఎంత బాగున్నాయో కదా, క్యూట్గా కనిపిస్తున్నాయి. ఇక వీటినైతే నేను సీడ్స్ కోసం వదిలేస్తానండి. ఇక మీకు తెలిసిందే కదా, నేను ఫస్ట్ టైం సీడ్స్ కోసం వదిలేస్తాను. ఇక టమాటా మొక్కలను అయితే చూసారు కదా ఫ్రెండ్స్,
ఇక చూసారు కదా ఫ్రెండ్స్, నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్, నేను దీనికి ముందు ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను కదా, అందులో క్వశ్చన్ అండి, నేను ఎన్ని రకాల ఆకుకూరలు హార్వెస్ట్ చేశాను. నా సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, వాటితో పాటు నేను ఒక ఫ్రూట్ని హార్వెస్ట్ చేశాను, అది కూడా ఆన్సర్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, నేను మట్టిని ఏ విధంగా కలుపుకుంటానో, నా మొక్కలు ఫాస్ట్గా గ్రోత్ అవడానికి, మంచి పూత పింద రావడానికి నేను ఎప్పుడు ఇదే విధంగా కలుపుకుంటానండి. ఇక ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీ కామెంట్ ద్వారా తెలపండి. బై ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుసు.